ఎలక్షన్లలో ఎవరైనా చేయగలిగేది ఏంటంటే శాంతియుతంగా పోయి ఓట్లు అడుక్కుంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎవరికొవరికి ఓట్లేస్తారు, పట్టం కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది చేయలేదు. అధికార దర్పంతో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు ఎవరైతే ఏమైనా ఆయన ఓడిపోతానని భయం పుట్టుకునింది ఆయనకు. వేరే పార్టీ వాళ్ళని బెదిరించడం, మేము ఎవరికైతే పోయి క్యాన్వాస్ చేస్తే సాయంత్రం వాళ్ళందరికీ ఫోన్ చేయడం, ఎక్కువ బైండ్ ఓవర్ కేసులు పెట్టివ్వడము, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద నానా దుష్ప్రచారాలు చేస్తా వాళ్ళ మీద ఫోన్లలో చేసి బెదిరించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ తప్పు. ఎందుకంటే న్యాయపరంగా మీరు పోరాడండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మానసికంగా శారీరకంగా మా మీద దాడి చేస్తే తిరగబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకైతే న్యాయస్థానాల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడున్న కొందరు పోలీసు వారు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఉన్న కొందరు పోలీసు వాళ్ళు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైనా మీరు మర్యాదగా ఉండండి, లేకపోతే దీని మీద మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ మీద ఏదైనా తీసుకున్నా కూడా న్యాయం జరుగుతుంది ప్రజలకు. లేకపోతే వాళ్ళు 24 గంటలు ప్రజల మీద పడ్డం, ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరించడం, ఎక్కడెక్కడైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళు మా మీద దాడి చేయడం, మేమేమైనా పోయి కంప్లైంట్ ఇప్పిస్తే 2 కేసులు బుక్ చేస్తారని ఈ రివర్స్ కేసులు మా మీద పెడతా ఉన్నారు. ఇవన్నీ మానుకోవాలని హితబోధ చేస్తున్నారు. కుటాల నుంచి రాయచోటి నియోజకవర్గంలో బీసీల పైన అయితేనే, మైనార్టీల పైన అయితేనే దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత 10 రోజుల ముందు ఒక అధికార పార్టీ నాయకుడు ఒక భూ తగాదాలో కల్పించుకుని ఇక్కడ రాయచోటి బైపాస్ లో, అంటే తెమ్మలపల్లి రూట్ లో మైనార్టీ సోదరులకు భూమి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏదో చేయకపోతే వాళ్ళు శాంతియుతంగా ఉంటే వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. ఆ కేసులో కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా చేయలేదు, ఏకపక్షంగా చేశారు. అలాంటి సంఘటన ఆ రోజు జరిగింది, దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మరొక ఘటన ఈ రోజు జరుగుతూ ఉంది. దీనికి మేము ఒకటే చెప్తున్నాం, పోలీసులారా ఇప్పుడన్నా మేలుకోండి మీరు. ఎందుకంటే అధికారం అయిపోయింది, నేను నిద్రపోయే కాలం అయిపోయింది. ఇంకా కళ్ళు తెరిచి చూడండి, ఉండేది 30 రోజులే. ఇప్పుడన్నా నిష్పక్షపాతంగా ప్రజలు ఏ వైపు ఉన్నారో, న్యాయం ఏ వైపు ఉందో మీరు అక్కడ చెప్తే వాళ్ళకల్లా పని చేస్తే బాగుంటుందని హితబోధ చేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశం మనకిచ్చిన రాజ్యాంగ హక్కు ఎలక్షన్లలో పోటీ చేయడం, గెలుపోవటంలో దేవుని మీద వేసేయాల. ఈ రోజు ప్రజాస్వామ్యబద్దంగా మేము ఎలక్షనింగ్ జరుపుకుంటున్నాం. ఇలాంటి కవ్వింపు చర్యలకు భయపడం, ఇంకా మమ్మల్ని ఇట్లా దానిలో ప్రవోక్ చేస్తే వాళ్ళే నష్టపోతారు తప్పక మేము భయపడే ప్రసక్తే లేదు. మాకు ఆత్మనిర్భరం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, గుండె నిండా ధైర్యం ఉంది. మా కార్యకర్తలు మా వెంటున్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు. మేము దాడి చేసే పరిస్థితిలో మేము లేం. మేము ఒకటే చెప్తున్నాం, గాంధేయవాదంగా, గాంధేయ మార్గంలో రేపు ఎలక్షన్లలో పోతాం. తప్పకుండా విజయం మాదే. ఇదేమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి, పోలీసు వారి దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి జరిగింది, అలాగే మా వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి దీని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే దానికి అధికారులను కోరేదానికి నేను సిద్ధంగా ఉన్నా.